11 ఏళ్ల మోదీ గారి పరిపాలన ఎలా ఉంది? అలాగే ఈటల రాజేందర్ గారు కూడా వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఆయన పరిపాలన ఎలా కనిపిస్తుంది? దేశంలో మొట్టమొదటిసారిగా 11 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంటే 70 ఏళ్ళలో వాళ్ళు చేయలేంది నరేంద్ర మోడీ గారు ఈ 11 నెలల్లో జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ను ఎత్తేసి అక్కడ ఒక ప్రజలను స్వేచ్ఛగా జీవించినట్టు చేశాడు. అదే కాకుండా 500 సంవత్సరాల నుంచి వెళ్ళి హిందువుల యొక్క ధర్మం, హిందువుల యొక్క రామాలయం కోసం నిర్మించడం కోసం ఎంతో తపనపడి ఎన్నో అల్లర్లు ఎన్నో కొట్లాడి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మంది చనిపోతే ఒక్క రక్తపు చుక్క కూడా నేల మీద పడకుండా, ఒక్క మనిషికి దెబ్బ కాకుండా, ఏది లేకుండా 500 సంవత్సరాల కళను నెరవేర్చినటువంటి గొప్ప నాయకుడు మన రామందిరం కట్టేసి అందరికీ హిందూ వాదులకు వారికి గొప్ప వరాన్ని ఇచ్చాడు. అదే కాకుండా మొన్న పహల్గాన్లో ఎప్పుడు కూడా పాకిస్తాన్ వాళ్ళు మన మీద దాడి చేస్తే, దండయాత్ర చేస్తే, మన వాళ్ళని చంపితే, ఉగ్రవాదులు వస్తే మనం క్యాండిల్ ర్యాలీలో లేకపోతే పుష్పాంజలి ర్యాలీలో చేస్తుంటాం. కానీ మొట్టమొదటిసారిగా మొన్న పహల్గాన్ దాడి మీద ఖచ్చితంగా ఉగ్రవాదుల స్థావరాల మీద నిక్కచ్చితమైనటువంటి గురితోటి ఆ యొక్క 9 స్థావరాలను ధ్వంసం చేసి భారతదేశ ఖ్యాతిని మరి పాకిస్తాన్కు ప్రపంచవ్యాప్తంగా మన యొక్క సైనిక బలాన్ని తెలియజేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా డిజిటల్ వ్యవస్థ ఈ 11 సంవత్సరాల్లో అక్షరముఖరణ చాలా మంది అన్నారు. ఏమన్నారంటే ఇప్పుడు ఈ జీరో అకౌంట్ ఓపెన్ చేసి ఈ డిజిటల్ వ్యవస్థ నడుస్తుందా, మన అక్షరాస్యత తక్కువ అని చెప్పేసి ఎంతో అంటే ఇది తప్పు అని చెప్పేసి ఇంతమంది జనాల్లో 140 కోట్ల మందిలో ఇవాళ ఒక బెగ్గర్ కూడా స్కానర్ వాడుతున్నాడు, ఒక కూరగాయలం కూడా స్కానర్ వాడుతుంది. అదేవిధంగా ఎక్కడ చూసిన మార్కెట్లో క్యాష్లెస్ తక్కువైపోయి మొత్తం ఈ పేటిఎం కానీ అదేవిధంగా మన ఇది గూగుల్ పే కానీ, జీపే కానీ, ఫోన్పే కానీ వాడుతున్నాం. అంటే విప్లవాత్మకమైన మార్పు ఇవాళ ప్రపంచంలోనే డిజిటల్ వ్యవస్థ అతిపెద్ద దేశంగా భారతదేశం పేరుంది. ఇక ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు ఇక్కడ 1 ఇయర్ నుంచి మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు గతంలో ఎంతో మంది కాస్తా కూస్తా సరస్వతి నగర్ తిరుగుతుండే, అంతా ముందు ఉన్నటువంటి ఎవరు తిరగలేదు. మరి ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఈ పార్లమెంట్ నుంచి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఇక్కడ ఎంపీ గారు ఏనాడు ఎలక్షన్కి వచ్చిన పాపాన్ని తప్ప తర్వాత ఏ రోజు కూడా ఈ పార్లమెంట్లో వారు తిరిగింది లేదు, ప్రజలకు మంచి చేసింది లేదు, ప్రజా సంక్షేమం గురించి ఆలోచించేది లేదు. అందుకే వారికి ప్రజలు బుద్ధి చెప్పారు. ఈరోజు ఈ సంవత్సర కాలంలో ఈటల రాజేందర్ గారు 365 రోజులు 360 రోజులు కాన్స్టిట్యున్సీలో ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఏకైక గొప్ప నాయకుడు ఈటల రాజేందర్ గారు. అదేవిధంగా గవర్నమెంట్ అన్యాయంగా గరీబ్ ప్రజలను అంటే ఏమి లేని ఇండ్లు పర్మిషన్ లేవని కూల్స్తే, హైడ్రాని సత్వం తీసుకొచ్చి కూల్స్తే హైడ్రాకు చెమటలు పట్టించేసి మన గరీబ్ వాళ్ళ ఇళ్ళని కాపాడిన ఘనత మన ఈటల రాజేందర్ గారు. అది ఒక్కటే కాదు, మూసీ నదిలో ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టేసి వారి యొక్క ఇళ్ళు కూర్చుంటే ఎవరా మీరు అని చెప్పేసి వాళ్ళకు అండగా ఉండి ఆ యొక్క కూల్చిపోతలు ఆపినటువంటి ఘనత ఈటల రాజేందర్ గారి. ఇవాళ రైల్వేలు కానీ, అదేవిధంగా రోడ్లు కానీ, ప్రజా సంక్షేమంలో కానీ ప్రతి విషయంలో ప్రజలకు అండగా ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ ఈ సంవత్సరంలో సంపూర్ణమైనటువంటి మంచి పరిపాలన అందించినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు. అదే దేశంలో 11 సంవత్సరాల నుంచి మంచి పరిపాలన ప్రజలకు అందించిన గొప్ప నాయకుడు మన మోడీ గారు. రేవంత్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేస్తున్నారు, కేంద్రం అంటే ఎలాంటి బడ్జెట్ రావట్లేదు, మా తెలంగాణ అప్పుల బాధల్లో ఉంది, దీన్ని ఎలా బయటికి తీసుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి 6 గ్యారెంటీల గురించి కూడా మాట్లాడుతున్నారు. దీంట్లో నిజంగానే కేంద్ర బడ్జెట్ రావట్లేదా తెలంగాణకి? చూడండి బ్రదరు, ఇవాళ నేషనల్ హైవేస్ ఎవరి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బోయినపల్లి నుంచి ఇప్పుడు తూప్రాన్ వరకు 1200 కోట్లతో రోడ్ వేస్తున్నారు, అదే కేంద్ర నిధులు. అదే విధంగా వరంగల్ నుంచి మనకి హైదరాబాద్ నుంచి వరంగల్, మన అదే విధంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, ఇదే ఇన్ని నేషనల్ హైవేస్ తీసుకొచ్చి కొన్ని వేల కోట్లు. ఇప్పుడు కొత్తది ఎక్కడి నుంచి అంటే మన ఖమ్మం కూడా ఇస్తున్నారు, కరీంనగర్ నుంచి ఖమ్మంకు. ఇవన్నీ ఎక్కడి అవి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాయి కదా నిధులు, ఇంకా వేరే ఏముంటాయి? నువ్వు అలివి కానీ అమలు కానీ హామీలు ఇచ్చి నువ్వు చేతులు ఎత్తేసి నీ చాదగనితనాన్ని కేంద్ర ప్రభుత్వం మోపుతున్నావు తప్ప నీ దగ్గర దమ్ము లేదు. అయితే ఆ 50 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్ళి మోదీ గారి కాళ్ళ మీద పడ్డవడంగా డబ్బులు రావట్లేదు ఇప్పుడు అని చెప్పేసి ఒక ఆరోపిస్తున్నారు. అలాగే నేను చెప్పులు ఎత్తుకోబోతున్నారు, అప్పుల పాలైపోయినాం, కేసీఆర్ గారు అప్పులు చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఆరోపణలు మాత్రం బీజేపీ గట్టిగా మోపుతున్నారు. సో ఈ పరిపాలన ఎలా చూడవచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందండి. వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో
2000 పెన్షన్ 4000 చేస్తాను చేయలేదు. అదే విధంగా రైతు బంధు 15,000 ఇస్తాను 12,000 చేశారు. ఆ 12,000 కూడా ఎవరికి ఇస్తలేరు. అప్పుడు సరే లంగన దొంగన ఆ కేసీఆర్ ప్రభుత్వం ఎంత భూమి అంత వేసాడు, రైతు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ లో రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ లో ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా కాంగ్రెస్ బొందబెడతారు. అది ఒకటే కాదు, ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మితో పాటు ఇంకా మేనం వాళ్ళకి తులం బంగారం పెడతాడు. కళ్యాణ లక్ష్మి దిక్కులేదు, తులం బంగారం ఎక్కడ పెడతాడు? ఇట్లా అనేక హామీలు ఇచ్చేసి పనికి మాలినటువంటి ఈ యొక్క ఉచిత బస్ సౌకర్యం పెట్టేసి ప్రజలను సోమరిపోతులను చేసి వాళ్ళు టూల్ తిరుగుతుంది తప్ప కానీ ఇది ఎంతవరకు ఆమోగ్యోతం కాదు. అప్పటికే మూలిగా నక్క ఆర్టీసీ దాని మీద తాటికాయ పడ్డట్టు గుమ్మడికాయ పడ్డట్టు ఇప్పుడు ఆర్టీసీ పరిస్థితి ఆ విధంగా ఉంది. దాన్ని ఎవరు అడగలేదు. నువ్వు ప్రజలకు ఉచితాలు పనిచేసి మంచి ఎడ్యుకేషన్ మంచి హాస్టల్ పెట్టు, రైతులకు మంచి ఎరువులు అందించు, 24 hours కరెంట్ ఇచ్చి నీళ్లు ఇయ్యి. దీనివల్ల దేశం బాగుపడుతుంది. అంతేగాని నీ ఉచిత హామీలతో బాగుపడదు అని చెప్పేసి ఈ యొక్క ఎవరైనా కానీ బీజేపీ ఇవ్వలేదా? సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, నీకంటే ఎక్కువ ఉచిత హామీలు ఇవ్వచ్చు కదా. కాబట్టి వాళ్ళు అమలు కావని చెప్పి తెలిసే వాళ్ళు ఇట్లాంటి హామీలు ఇవ్వలేదని చెప్పి తెలియజేస్తారు.